ఉజ్జల రామకృష్ణారెడ్డి గారికి దగ్గరికి వెళ్దాం. ఉజ్జల రామకృష్ణారెడ్డి గారికి మీరైతే ఆ శ్వేతపత్రం రెండు పూటకమే అంటారు అనుకోండి. ఆల్రెడీ మీ మాజీ బండి సంజయ్ గారు చెప్పాడు. కానీ దీంట్లో గమనించాల్సిన రెండు, సరే పొలిటికల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అనేది ఇట్ ఈజ్ ఓకే. కానీ ఇవాళ ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కానీ విద్యుత్ రంగ పరిస్థితుల గురించి ప్రభుత్వం అఫీషియల్గా, ఎందుకంటే అది ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అది గణాంకాలు, అది రేపొద్దున అది దానికి ఉన్నటువంటి శాంటిటీ అసెంబ్లీ వేదిక ఏదో పొలిటికల్ వేదికల మీదో బయట మాట్లాడినటువంటి అంశం కాదు, పార్టీ కార్యాలయంలో మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి అంశం కాదు అది. సరే వీళ్ళు శ్వేతపత్రం అనేటువంటిది వీళ్ళు ఇచ్చారు, వీళ్ళు కూడా రిలీజ్ చేశారు. మొన్న అసెంబ్లీలో కూడా డిబేట్లో పాల్గొన్నారు. ఎట్లా చూడాలి వాళ్ళు కౌంటర్ చేయడాన్ని, ఎట్లా చూడాలి ప్రభుత్వం చెప్తున్న గణాంకాల పట్ల మీరేమంటారు? శ్రీనివాస్ గారు నమస్కారం. దీంట్లో పాల్గొన్న పెద్దలందరూ కూడా నమస్కారం. ప్రభుత్వం శ్వేతపత్రం అనేటువంటిది అసెంబ్లీలో ప్రవేశపెట్టి 6,71,000 కోట్ల అప్పులు ఉన్నాయి. ఎలక్ట్రిసిటీలో కానీ లేకపోతే సివిల్ సప్లైస్లో కానీ ఇవన్నిట్లో కూడా అప్పులు చూపించినారు. బాగా చూపించి శాఖల వారీగా అప్పులు ఇవన్నీ పెట్టినారు. పెడితే దానికి కౌంటర్గా ఇవాళ మేము 50 లక్షల ఆస్తులను చేసినామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ శ్వేతపత్రం ఇచ్చింది. శ్వేతపత్రం ఇస్తే టీఆర్ఎస్ పార్టీ కానీ ఇది కానీ అంతిమంగా నష్టపోయింది ప్రజలు. 3 లక్షల కోట్ల అప్పులు చేసినామని చెప్తే అది 6,71,000 కోట్లకు పోయింది. అంటే ఇన్ని ధనిక రాష్ట్రంలో ఇన్ని అప్పులు ఎట్లయినాయి, ఇన్ని అప్పులు ఎందుకు చేసినారు, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరిగిన లాభం ఎవరికి, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించుకుంటే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. ఇలా ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్ దాంట్లో అంతా కూడా కేంద్రం 18,000 కోట్ల రూపాయలు ఇచ్చి అనేకమైనటువంటి డెవలప్మెంట్ కొరకు, సబ్స్టేషన్ల నిర్మాణం కొరకు కానీ లేకపోతే లైన్స్ ఏర్పాటు చేయడంలో కానీ కేంద్రం సహకరించింది. ఆ విషయం ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ మరి అది చెప్పడం లేదు. మేము సంపద సృష్టించినాం, మేము ఇదంతా చేసినాం, 1,00,000 కోట్ల 70,000 కోట్ల నుంచి 2,90,000 కోట్లకు సంపద సృష్టించడం అంటే, సంపద సృష్టించిన తర్వాత మళ్ళీ అప్పులు చేయవలసిన అవసరం ఏమిటికి వచ్చింది, ఆ అప్పులు చేసి ఏ రంగాన్ని అభివృద్ధి చేసినారు అనేటువంటి విషయాలను మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ని రకాల అప్పులు, శాఖల వారిగా ఇన్ని రకాల అప్పులు ఉన్నాయి కాబట్టి సివిల్ సప్లైస్లో ఇన్ని ఉన్నాయి, లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా అప్పులన్నీ చూపిస్తూ ఉన్నారు కదా. చూపించిన తర్వాత రేపు వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీస్ కానీ 412 హామీలు కానీ నెరవేర్చడానికి మేము ఏం చేయలేమనేటువంటి పరిస్థితిలో ప్రజలకు చెప్పడానికి కొరకు ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నదా, ఇవన్నీ కూడా మనం తీవ్రంగా గమనించవలసినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎందుకనంటే ప్రభుత్వం ఆలోచన గత ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పడానికి కొరకు ఒక ప్రయత్నం అయితే, ఈ ప్రభుత్వం మేము ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూడా మాకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ని రకాల కాంగ్రెస్ అట్లా ఎందుకు అనుకోవాలి? ఉన్న ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచడం అనేటువంటిది తప్ప దాన్ని అడ్డం పెట్టుకునేదో మా హామీల్ని అమలు చేయరు అనే అనుమానం ఎందుకు? అంటే ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏం జరిగింది 9.5 ఏళ్ల కాలంలో, మరి సంపద పోగైందా లేదా అప్పులు పోగైనాయా అనేటువంటి అంశాన్ని ప్రజలకు ముందు తేటతలం చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? విద్యుత్ రంగం గురించి కూడా, ఎందుకంటే ఎన్నికల ప్రధాన చర్చ అంతా కూడా ఎన్నికల ప్రచారం అంతా కరెంటు, కాంగ్రెస్ వస్తే కరెంటు పోద్ది, కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా అని వాళ్ళు, కరెంటు మేము అసలు పథకమే మాది అని కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే విద్యుత్ చుట్టూరానే ఎన్నికల ప్రచారం జరిగినటువంటి అంశం కూడా ఉంది. కాబట్టి ఈ రెండు అంశాలని ప్రధానంగా తీసుకొని ప్రభుత్వం 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి వీటిని విడుదల చేసింది. ప్రజలకు పారదర్శకత అందించాలనే కోణం నుంచి అని ఎందుకు అనుకోకూడదు అంటే ఏం చెప్తారు? అంటే నేను అనేది ప్రజలకు పారదర్శకత ఇవ్వడం పెట్టడం అనేటువంటిది మంచి అభిప్రాయమే. కానీ వాళ్ళు దాంట్లో చెప్పిన దాంట్లో కూడా ఒకటి చెప్పినారు, 70% ప్రభుత్వ ఉద్యోగాలు, పెన్షన్లు ఇచ్చినటువంటి వాటికి వడ్డీలు, ఇన్స్టాల్మెంట్స్ కట్టడం కొరకు 70% బడ్జెట్ దాంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నది. మిగిలేది 30% బడ్జెటే. ఈ 30% బడ్జెట్లో సాలిసాలన్నటువంటి బడ్జెట్లో మేము ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయగలుగుతామనేటువంటి విషయం కూడా అసెంబ్లీలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇచ్చినటువంటి హామీలు పెద్దయి, బడ్జెట్ తక్కువ, ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందు అంత అల్కగా లేదు, కత్తి మీద సాము లెక్కనే ఉన్నది ఈ ప్రభుత్వానికి. కాబట్టి మరి ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రజలకు స్పష్టంగా చెప్పి ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కొరకు ఒక ప్రయత్నం అనేటువంటి విషయం మనం అనుకోవాల్సినటువంటి అవసరం అయితే
భూ ఆస్తులు సృష్టించినవని 50 లక్షల కోట్లు చేసినామంటున్నారు. మరి భూములన్నీ అమ్మారు వీళ్ళు. భూములు అమ్మడానికి ఇంకా మళ్ళీ భూములు అమ్మితే కూడా ప్రజలు క్షమించే పరిస్థితి లేరు. భూములు అమ్ముతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా ఉద్యమాలు చేసినారు. మరి ఆ ఉద్యమాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు ఇంకేమైనా ఉన్న ఆస్తులు అమ్మడానికి అయితే వీల్లేనటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి, నేనైతే ఏం కోరుకుంటా ఉన్నా అంటే, ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో ఎలక్షన్ సందర్భంగా, మరి టిఆర్ఎస్ పార్టీ, మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో 6 గ్యారంటీస్లలో 2 గ్యారంటీలు అయితే మేము చెప్పగలిగినామని చెప్పినారు. సంతోషం. ఇంకా మిగిలిన 4 గ్యారంటీలు కానీ, ఇంకా 412 హామీలు కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చి ప్రజలను ఆదుకోవాలి. ఈ రాష్ట్రం ఒక ధనిక రాష్ట్రంగానే ఉండాలి కానీ పేద రాష్ట్రం కాదు. అప్పుల రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల నుంచి గడ్డెక్కించడం కొరకు కాంగ్రెస్ ఏదన్నా జంతర్ మంతర్ లెక్క ఏదన్నా మన వాళ్ళు ప్లాన్స్ చేసి దీనికెళ్ళి ఈ ఊబిలకెళ్ళి బయటకు తీసుకురావడానికి కొరకు ప్రయత్నం కేంద్రం ఇవ్వాల్సిన పాత బకాయిలు, లేకుంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు. అందుకనే రేపు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ప్రధాని కలుస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కేంద్రం ఏ రకంగా తెలంగాణకు సహకరిస్తుందో అనేటువంటిది కూడా చూడాల్సిన అంశంగా కనపడుతుంది రేపు పొద్దున రానున్న రోజుల్లో. ఒకసారి తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తా, వినయ్ గారి దగ్గరికి పోదాం. వినయ్ గారు, అంటే మీరు మొదటి